హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఎఫ్సనా సొల్యూషన్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ న్యూస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. మా నుంచి విడుదలయ్యే ప్రతి ఒక్క కొత్త న్యూ అండ్ అప్డేటెడ్ న్యూస్ వరకు వెంటనే లభిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక కొత్తగా విడుదలైన నోటిఫికేషన్. చాలామంది డిఎడ్, బిఎడ్ మరియు ఎంఎడ్ చేసిన వాళ్ళు నిరుద్యోగ వృత్తిలో చాలామంది ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు. వారి కోసం ఇది చాలా గుడ్ న్యూస్ అండ్ బెస్ట్ న్యూస్ అని చెప్పవచ్చు. చూడండి, ప్రైమరీ స్కూల్ కలికిరి, చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లికేషన్ ఫార్ ఇన్వైటెడ్ ఫర్ ది ఫాలోయింగ్ వేకెన్సీస్. ఇక్కడైతే కొన్ని ఉద్యోగాలు విడుదల చేసినారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హెడ్ మాస్టర్ మరియు హెడ్ మిస్ట్రెస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఒక జాబ్ అయితే విడుదల చేసినారు. దీనికి క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ అయితే చేసి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా మ్యాండేటరీ అని ఇచ్చినారు. వాళ్ళు టీచింగ్లో బీఎడ్ చేసి ఉండాలి. అలాగే వాళ్ళకి అట్లీస్ట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ మిడిల్ స్కూల్ ఆర్ హయ్యర్ క్లాసెస్, అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ హెడ్ మిస్ట్రెస్ ఆర్ హెడ్ మాస్టర్, కోఆర్డినేటర్, సూపర్వైజర్ ఆఫ్ ప్రైమరీ వింగ్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ హై స్కూల్. ఏదైనా ఒక స్కూల్లో వాళ్ళు 3 లేదా 5 సంవత్సరాలు పనిచేసి ఉండాలని ఇక్కడ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకైతే శాలరీ చూడండి, 35,000. దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్. 35,000 అంటే చాలు ఫ్రెండ్స్, వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు. 35,000 వారికి ఏజ్ 35 to 50 years ఉండాలంట. యాజ్ ఆన్ 1 March 2021కి వాళ్ళకి 35 నిండి ఉండాలి. ఆ తర్వాత 50 మించకూడదు. అలాగే ఫ్రెండ్స్, రెండో పోస్ట్ మనం చూస్తే ప్రీ ప్రైమరీ టీచర్ ఫస్ట్ ఫర్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ 25 స్టూడెంట్స్. ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగే క్వాలిఫికేషన్స్ చూస్తే మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ క్వాలిఫైడ్ గ్రేడ్ 12th త్రూ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎన్ఐఓఎస్ ఎక్సెట్రా విత్ మినిమం 50% మార్క్స్. వాళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఉండాలి. వాళ్ళు సెంట్రల్ బోర్డ్ కానీ స్టేట్ బోర్డ్ కానీ ఏదో ఒక బోర్డులో చేసి ఉండాలి. వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 50% అబవ్ ఉండాలి. అంటే 1000కి 500 దాటి ఉండాలి. గ్రేడ్స్ అయి ఉంటే 5 పాయింట్ అబవ్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే సెకండ్ క్వాలిఫికేషన్ చూస్తే షుడ్ హ్యావ్ డన్ నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్. వాళ్ళు ప్రీ ప్రైమరీ టీచర్స్ కాబట్టి వాళ్ళు నర్సరీ టీచర్స్ ట్రైనింగ్ చేసి ఉండాలంట. అలాగే 2 year డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫర్ అన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ అండ్ అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ. ఏఐసిటిఈ అంటే ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. వాళ్ళ చేత రూపొందించబడిన ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే డిఎల్ఎడ్ లేదా డిఎడ్ 2 years కోర్స్ చేసి ఉండాలంట. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years టీచింగ్ యాజ్ ప్రీ ప్రైమరీ టీచర్ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఏదైనా ఒక స్కూల్లో పనిచేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. వాళ్ళకి శాలరీ చూస్తే వీళ్ళకి కూడా మతిపోయే శాలరీ ఉంది ఫ్రెండ్స్. 20,000 అంట. నర్సరీ టీచర్కి 20,000 నెలకి. ఇదైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇది సైనిక్ స్కూల్ కలికిరి ఫ్రెండ్స్. కలికిరిలో విడుదల చేసినారు ఈ జాబ్స్. సైనిక్ స్కూల్ అంటే సెంట్రల్ బోర్డ్ నుంచి రూపొందించబడిన ఒక బెస్ట్ స్కూల్. సైనిక్ స్కూల్లో ఎన్సీసీ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్ స్టూడెంట్స్కి. ఈ సెకండ్ పోస్ట్కి ఏజ్ క్వాలిఫికేషన్ చూస్తే 18 years అబోవ్ ఉండాలా, 35 years బిలో ఉండాలా ఫ్రెండ్స్. 35 మించకూడదు, 18 years తగ్గకూడదు, అలా ఉండాలి ఫ్రెండ్స్. అలాగే మూడో పోస్ట్ చూస్తే ప్రైమరీ టీచర్స్ 1 teachers ఫర్ క్లాసెస్ 1 to 5 పర్ సెక్షన్ ఆఫ్ 25 స్టూడెంట్స్. ఇక్కడ ఈ పోస్ట్ అయితే 25 స్టూడెంట్స్కి
ఒక టీచర్ని ఇస్తారంట ఫ్రెండ్స్. 25 స్టూడెంట్స్ 1:25 అంటే 25 స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఒక టీచర్ నిర్ణయిస్తారనమాట. ఇందులో 6 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 5+1 అని ఇచ్చినారు. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేట్స్ విత్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ విత్ మినిమమ్ ఆఫ్ 50% మార్క్స్ ఇన్ ఈచ్. ఏదైనా 2 years కోర్స్ ఫ్రెండ్స్. డిఎల్ఎడ్ కానీ బీఎడ్ కానీ విత్ మినిమం 50% మార్క్స్ గెయిన్ చేసి ఉండాలి వాళ్ళు. సీటెట్ లేదా స్టేట్ టెట్, ఏపీ టెట్ కానీ టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ క్వాలిఫై అయి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years టీచింగ్ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకు కూడా బెస్ట్ శాలరీ ఉంది ఫ్రెండ్స్. శాలరీ పే స్కేల్ చూస్తే 20,000 ఉంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకి కూడా ఏజ్ 18 years నుంచి 35 సంవత్సరాల వరకు ఉంది ఫ్రెండ్స్. అలాగే 4th పోస్ట్ చూస్తే యాక్టివిటీ టీచర్, 1 teacher per 200 students ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ లేదా డ్యాన్స్ ఆర్ట్ టీచర్, యాక్టివిటీ టీచర్ పోస్ట్ ఫ్రెండ్స్. ఇది 1:200 ఉంది ఫ్రెండ్స్. 200 స్టూడెంట్స్కి కలిపి ఒక టీచర్ని నిర్ణయిస్తారనమాట. అలాగే దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే 1 ఉంది ఫ్రెండ్స్. ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే బ్యాచులర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ ఈక్వలెంట్. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. ఆర్ట్స్లో క్రాఫ్టింగ్ కానీ డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏదైనా దాంట్లో బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే టీచర్ ట్రైనింగ్ కోర్స్ టీటీసీ ఆన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్లో టీటీసీ చేసి ఉండాలి ఫ్రెండ్స్. మనం చూస్తే డిఎల్ఎడ్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సబ్జెక్ట్ కూడా ఉంది. వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ కావచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే 3వ క్వాలిఫికేషన్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years టీచింగ్ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2 years రిపీటెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా పే స్కేల్ చూస్తే 20,000 ఉంది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకి ఏజ్ క్వాలిఫికేషన్ ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 years అబోవ్ ఉండాలా, 35 years బిలో ఉండాలా ఫ్రెండ్స్. అలాగే 5th పోస్ట్ చూస్తే యాక్టివిటీ టీచర్ 1:200. ఇది కూడా సేమ్ టీచర్ పోస్టే. నాలుగోది ఎలా ఉందో ఇది అలాగే సేమ్. కాకపోతే అది 4వ పోస్టు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కోసం, ఇది మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కోసం. ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అండ్ 6 years డిప్లొమా కోర్స్, 4 years సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ఏదైనా డిప్లొమా కోర్స్ ఇంటర్మీడియట్ తర్వాత 6 years డిప్లొమా కోర్స్ కానీ లేదా 4 years సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో వాళ్ళకి స్కిల్స్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే లేదా బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ బిఏ మ్యూజిక్ లేదా డ్యాన్స్, కర్ణాటక, హిందుస్థానీ ఏదో ఒక యూనివర్సిటీలో డ్యాన్స్ లేదా మ్యూజిక్ సబ్జెక్ట్ తీసుకొని చేసి ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 2nd క్వాలిఫికేషన్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమం 2 years టీచింగ్ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది సెంట్రల్ బోర్డ్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా హిందీ లేదా ఇంగ్లీష్ చెప్తారు. తెలుగు అయితే చాలా తక్కువగా యూస్ చేస్తారు. అందుకోసం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే పే స్కేల్ చూస్తే 20,000 ఉంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. అలాగే చూస్తే ఫ్రెండ్స్ వీళ్ళ 5th పోస్ట్కి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18+ ఉండాలా, 35 years లోపల ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 6th పోస్ట్ చూస్తే స్పెషల్ ఎడ్యుకేటర్ 1:40 చిల్డ్రన్స్కి ఒక టీచర్ అన్నమాట. CWSN అంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. ఎవరైనా వికలాంగులు లేదా స్పెషల్ స్టూడెంట్స్కి ఈ టీచర్ని ఉపయోగిస్తారు. ఇక్కడ దానికోసం కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ చూస్తే గ్రాడ్యుయేషన్ విత్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, బిఎడ్ చేసి ఉండాలా, డిగ్రీ తర్వాత బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్లో బిఎడ్ చేసి ఉండాలా, ఆర్ బిఎడ్ జనరల్ విత్ 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా బిఎడ్ చేసి ఆ తర్వాత 1 year డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్లో చేసి ఉండాలి 1 year కోర్సు.
అలాగే సెకండ్ క్వాలిఫికేషన్ చూస్తే ఎక్స్పీరియన్స్ ఆఫ్ మినిమమ్ 2 years ఆఫ్ సర్వీస్ యాజ్ పీఈటీ ఇన్ రిప్యూటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, లేదా 2 years ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో 2 years పీఈటీగా ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకి పే స్కేల్ చూస్తే 20,000 ఉంది ఫ్రెండ్స్. ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 మించి ఉండాలా, ఇంకా 35 years లోపల ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే సెవెంత్ పోస్ట్ చూస్తే పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, దీనికి కూడా ఒక పోస్ట్ ఇచ్చినారు ఫ్రెండ్స్. అలాగే వీళ్ళకి క్వాలిఫికేషన్ చూస్తే మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ issued by the Board of Intermediate Education or equivalent certificate recognized by Board of Intermediate Education and an undergraduate diploma in physical education UG DPED recognized by NCTE, or must possess a bachelor degree and a BPE ed recognized by NCTE. Experience of minimum 3 years teaching in reputed English medium schools. వీళ్ళకి కూడా పే స్కేల్ చూస్తే 20,000 ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే 20,000 ఇచ్చినారు. వీళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 years మించి ఉండాలా, 35 years లోపల ఉండాలా ఫ్రెండ్స్. వీళ్ళకి కూడా ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఒక ఎన్సిటిఈ ద్వారా రూపొందించబడిన ఇన్స్టిట్యూట్ డిపిఎడ్ లేదా బీపీఎడ్లో కోర్స్ చేసి ఉండాలి. వాళ్ళు కూడా ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్, డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్స్. అలాగే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే 8th పోస్ట్ చూస్తే హెడ్ క్లర్క్ అంట ఫ్రెండ్స్. హెడ్ క్లర్క్ పోస్ట్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూస్తే ఒకటి ఇచ్చినారు ఫ్రెండ్స్. క్వాలిఫికేషన్ ప్రిఫరబుల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆఫ్ క్లర్క్ కేటగిరీ అప్ టు ద ఏజ్ ఆఫ్ 55 years. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంట ఫ్రెండ్స్. ఏదో ఒక చోట సర్వీస్ చేసి ఉండాలి వాళ్ళు. 5 years to 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఆఫీస్ మేనేజ్మెంట్, అకౌంట్ హ్యాండ్లింగ్ యాజ్ హెడ్ క్లర్క్ విత్ హై ప్రొఫిషియన్సీ ఇన్ స్టాఫ్ డ్యూటీస్ అండ్ డ్రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్. అందరికన్నా వాళ్ళకి హై ప్రొఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ డ్యూటీస్, స్టాఫ్ గురించి బాగా తెలిసి ఉండాలంట. ఇంకా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 5 years to 10 years మధ్యలో ఉండాలంట ఫ్రెండ్స్. అంటే వాళ్ళు సర్వీస్ మ్యాన్ అయితేనే వాళ్ళకి తెలిసి ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా పే స్కేల్ చూస్తే 15,000 ఇస్తారంట ఫ్రెండ్స్. ఇది కూడా చాలా, క్లర్క్కి 15,000 అంటే చాలా గుడ్ అండ్ బెస్ట్ శాలరీ ఫ్రెండ్స్ ఇది కూడా. వీళ్ళకి సెకండ్ క్వాలిఫికేషన్ చూస్తే, మూడో క్వాలిఫికేషన్ చూస్తే కంప్యూటర్ సావీ ఎంఎస్ ఆఫీస్ తెలిసి ఉండాలంట. బేసిక్ ఫ్రెండ్స్ అది. ఓకే, ఫోర్త్ క్వాలిఫికేషన్ చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమమ్ గ్రాడ్యుయేట్ ఇన్ కేస్ ఆఫ్ సివిలియన్, మామూలు మనిషి అయితే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిసిప్లినరీ కేస్ అగైనిస్ట్ హిమ్ ఇన్ ద ఎంటైర్ సర్వీస్. వాళ్ళు సర్వీస్ చేస్తుంటారు కదా ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ అక్కడ ఏది కూడా వాళ్ళకి అన్డిసిప్లినరీ బ్యాడ్ సర్టిఫికేట్ ఉండకూడదంట. ఒక్క మచ్చ కూడా ఉండకూడదు వాళ్ళకి. నీట్ అండ్ క్లీన్ బ్లాంక్ పేపర్లా ఉండాలి. వాళ్ళు గుడ్ సర్టిఫికేట్ తీసుకుని ఉండాలా. వాళ్ళకు కూడా శాలరీ చూస్తే 15,000 ఉంది ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 years మించి ఉండాలా, 44 years లోపల ఉండాలి ఫ్రెండ్స్. అలాగే 9వ పోస్ట్ చూస్తే అకౌంట్స్ క్లర్క్, ఇది కూడా ఒక పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ 15 years సర్వీస్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ ద డిఫెన్స్ సర్వీస్, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ ఆఫ్ ఆర్మీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ not less than 1 year duration, knowledge of double entry system of accounting, excel sheet and accounting software. వాళ్ళు కూడా డిగ్రీ చేసి ఉండాలంట ఫ్రెండ్స్. బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్ వాళ్ళకి తెలిసి ఉండాలా. డిప్లొమా ఇన్ డిసిఏ డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలా. వాళ్ళు కూడా కామర్స్ ఇన్ గ్రాడ్యుయేట్ అంటే బీకామ్ కానీ బీబీఏ కానీ అలాంటివి కోర్స్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. కామర్స్ ఉండాలా వాళ్ళ కోర్సులో. వాళ్ళకు కూడా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే క్లర్క్ పనిలో వాళ్ళకు కూడా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. అలాగే వాళ్ళకు కూడా శాలరీ చూస్తే మత్తిపోయే శాలరీస్ ఫ్రెండ్స్. ఇప్పటిదాకా క్లర్క్కి 15,000 శాలరీ అంటే చాలా, వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళు చాలా బాగా ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే 15,000 క్లర్క్కి ఇస్తున్నారంటే ఇది సెంట్రల్ బోర్డ్ స్కూల్ కాబట్టి ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే అందుకే సెంట్రల్ బోర్డ్ స్కూల్స్లో కానీ సెంట్రల్ ఆఫీసెస్లో కానీ జాయిన్ అయితే చాలా మంచి శాలరీ పే స్కేల్స్ ఉంటాయి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి అలవెన్స్, ఇంక్రిమెంట్స్ చాలా ఉంటాయి. అలాగే అకౌంట్ క్లర్క్కి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18 years మించి ఉండాలంట.
44 ఇయర్స్ లోపల ఉండాలంట ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 10వ పోస్ట్ చూస్తే డ్రైవర్ పోస్ట్ కూడా ఇచ్చినారు ఫ్రెండ్స్. ఇక్కడ యాజ్ రిక్వైర్డ్ మ్యాట్రికులేషన్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ మోటార్ వెహికల్స్. 10th క్లాస్ అయిపోయి ఉండాలంట ఫ్రెండ్స్ వాళ్ళకి. డ్రైవర్ పోస్ట్కి 10వ క్లాస్ అయిపోయి ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా పే స్కేల్ చూస్తే 12,000 అంటే గుడ్ శాలరీ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. 10వ క్లాస్ అయ్యి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. వాళ్ళకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18+ ఉండాలా, 35- ఉండాలా ఫ్రెండ్స్. అలాగే 11th పోస్ట్ చూస్తే ఆయాస్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. 1 per సెక్షన్ ఆఫ్ నర్సరీ అండ్ ఎల్కేజీ, 1 per సెక్షన్స్ ఆఫ్ యూకేజీ. ఆయాస్కి కూడా 4 పోస్ట్స్ ఇచ్చినారు ఫ్రెండ్స్, 4 పోస్టులు ఇచ్చినారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి అట్లీస్ట్ 8th పాస్ అయితే చాలు, వాళ్ళకి జాబ్ ఇస్తారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి పే స్కేల్ శాలరీ చూస్తే 12,000 ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18+ ఉండాలా, 35- ఉండాలా ఫ్రెండ్స్. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, గార్డెనర్, వాచ్మెన్ అండ్ వార్డ్ స్టాఫ్, హౌస్ కీపింగ్ స్టాఫ్ యాజ్ రిక్వైర్డ్, ట్రేడ్స్మెన్ లైక్ కార్పెంటర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఎక్సెట్రా. వాళ్ళు కూడా 2 పోస్టులు ఇచ్చినారు ఫ్రెండ్స్, 2 పోస్టులు ఇచ్చినారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు కూడా అట్లీస్ట్ 8th క్లాస్ పాస్ అయితే చాలు, వాళ్ళకు కూడా జాబ్ ఇస్తారంట ఫ్రెండ్స్. అలాగే వాళ్ళకి శాలరీ చూస్తే 12,000 ఇచ్చినారు ఫ్రెండ్స్. అలాగే ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తే 18+ ఉండాలంట, 35- ఉండాలంట. కాకుండా ఎవరైతే డిఎడ్, బిఎడ్, గ్రాడ్యుయేషన్ ఇంకా 10th క్లాస్, 8th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులు మిస్ కాకుండా అప్లై చేస్తారని కోరుకుంటూ ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.